తెలుగు సమానులు, మన ప్రాంతం నివాసి, మన ఆంధ్ర బిడ్డ ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో స్థిరపడి ఎంతో వేల మందికి ఆకలితో వచ్చిన వాళ్ళకి కడుపు నింపుతున్నటువంటి పూజలు తెలుగు సమానులు పెద్దలు డాక్టర్ స్వామి వారిని ఈ దైవ సన్నిధిలోకి విజయవలసిందిగా సమయంలో మనం తీసుకుంటున్నాం. ఒకసారి అందరూ రాత్రి మీరు 60 మంది వస్తారు, మేము భోజనం తయారు చేసినట్టే ఎవరు రాలేదు. కనీసం నాకు చెప్పలేదు కూడా.
సో కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రతి గింజ కూడా చాలా వాల్యూ, ఒక ప్రతి బియ్యం గింజ కూడా చాలా వాల్యూ. ఆ వాల్యూ అనేటువంటి వాల్యూ అంటే మనకి దొరకదు ఇక్కడ. కాబట్టి మన ఆంధ్ర భోజనం అనేటువంటి దొరకదు. అలాంటివి వాళ్ళు పొద్దున వచ్చి భోజనం చేశారు, మళ్ళీ సాయంత్రం కూడా వస్తూ ఉన్నారు. 10 గంటలు 11 గంటల దాకా చూసాం, 11 గంటలు కూడా రాలేదు. 60 మందికి చేసి పెట్టారు భోజనం. సో కాబట్టి కానీ వాళ్ళ పనులు ఏదో ఉంటుంది కాబట్టి వాళ్ళని తప్పను. కాబట్టి ఈ విధంగా మీరు ఈ విధంగా చక్కగా ఎప్పుడు వచ్చినా కూడా మన దానికి రండి, భోజనం చేయండి, చక్కగా మీరు యొక్క కార్యక్రమాలు చూసుకోండి. మీకు కూడా స్వల్ప టైం ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను కూడా మాట్లాడను. కృష్ణదాస్ మాట్లాడతాను. ప్రతి సంవత్సరం భజన కార్యక్రమం, అగ్నిగుండ కార్యక్రమాలు జరుపుకొని వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరం 2 కార్యక్రమాలు ఆ భగవంతుడే నా మనసులో వచ్చి చెప్పినాడేమో అది నాకు తెలియదు. ఈ పిల్లలందరూ నాకు చెప్పే నేను చెట్లు పూత పూసి పిండేసి కాయ కాసి పండు పండి రాలిపోతుంది. అదే పరిస్థితుల్లో మా పెద్ద గురువులందరూ నడవలేకపోయిన రోజు ఈ చిన్న పిల్లలు గురువులుగా ఉన్న వాళ్ళందరూ ఇదే విధంగా జరుపుకోవాలన్న ఆశ తప్పన అది ఒక్కటే. కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో నేను ఒక నిబంధన భగవంతుడే నాకు ఇచ్చాడు. ఇది ఏకాశి పండుగ మనకు గొప్పది తెలుగు, అదేవిధంగా ఉగాది పండుగ మనకి మంచి గొప్ప. ఈ 2 పండుగలు జత చేసి ఉగాది పండుగ నుంచి ఏకాశి పండుగ లోపల ఏ గురువు అయితే ఎక్కువ కష్టపడి కుండాలు అగ్నిగుండ కార్యక్రమాలు నిర్వహిస్తాడో వారిని దైవ సన్నిధిలో చిన్న చిరు సత్కారంగా చేసి గౌరవిద్దామని ఆశపడి అది తలపెట్టి అది విజయవంతం అయ్యే విధంగా కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అది కరెక్ట్గా జరుపుకున్నాం. ఆ కార్యక్రమంలో 9 గుండాలు నేను నిబంధన పెడితే 11 గుండాలు చేసినటువంటి పల్లి శ్రీనివాసులు దాస్ గారికి ఒక్కసారి క్లాస్ ఎక్కడుంటా ఇది రావాలి. అదేవిధంగా వాయిద్య కళాకారులు తల్లి తండ్రి మనకెట్లో ఈ భజన గురువులందరూ బాగా రాణిస్తున్నారంటే ఈ డోలు ఆర్పడం మిగతా వాయిద్యాలే కారణం అని నేను నమ్ముతున్నాను. అట్లాంటి వాళ్ళలో 2 ఎంచుకున్నాం. ఈ ఉగాది నుంచి ఆకాశ లోపల ఎవరైతే 20 అగ్నిగుండాలకి ఈ వాయిద్యం సమర్పిస్తారో వాళ్ళలో డోలుల్లో ఒకరిని, ఆర్పడలో ఒకరిని ఎన్నుకున్నాం. వాళ్ళిద్దరు ఒకరు కుమ్మలపాటి ప్రభాకర్ సార్, డోలు విద్వాన్, మంచి జ్ఞాని, ఆయన సాధించాడు ఇది. అదేవిధంగా ఇంకొక ఆయన సాధించాడు కానీ ఇక్కడికి రాలేకపోయిన దానికి అందరూ బాధపడుతున్నాం. ఆయన పేరు శ్రీహరి. ఆయన ప్రజలు ఆయన ఇంటికి చేస్తాం. ముఖ్యంగా ముందుగా పల్లి శ్రీనివాసులు గారిని ఇక్కడికి వచ్చి స్వామివారి చేతుల మీదుగా నీ ఏం అవార్డు అంటే అది ఈ భజన ఆదిలోనే మరాఠీలో ఉన్న భాషను తెలుగులో అనువాదం చేసి మనందరికీ భజన ఇచ్చినటువంటి మహనీయుడు అనుమగారి నారాయణ దాసు గారు కీర్తిశేషులు. ఆయన పేరు మీద హంస అవార్డును ఈరోజు స్వామి చేతుల మీదుగా శ్రీనివాసులకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాసులు స్వామివారి చేతుల మీదుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఎవరైతే భగవంతునికి ఎక్కువ సేవ చేస్తారో వారికి ఈ గౌరవాన్ని దక్కే విధంగా అందరూ కృషి చేసి అందరిని గౌరవించాలని ఒక్కసారి అందరూ పల్లి శ్రీనివాసులు గారికి ఈ కండువను అదేవిధంగా కుమ్మళ్ళపాటి ప్రభాకర్ డోలు విద్వాన్ గారు కూడా ఇదే విధంగా వచ్చి తీసుకోవాలి. అయితే ఒక చిన్న మాట చెప్తాను. గురువులకు పంటల భజన గురువులకు ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ ముందుగా నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నా
రంగంలో కొనసాగుతూ ఉన్నాను. నేను ఇలాంటి సన్మానాలు, చిన్న చిన్న సన్మానాలన్నీ నాకు చాలా కార్యక్రమాల్లో జరిగిన సందర్భాల్లో నాకు నేర్పించినటువంటి గురువు గారు మా మేనమామైన మా మామగారేమో మాకు నేర్పించింది. నాకు ఇలాంటి సన్మానాలు జరిగినటువంటి సన్నివేశాల్లో ఆయన ఎప్పుడు అక్కడ ఉండేది సందర్భం ఎప్పుడు రాలేదు నాకు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి నాకు జరగాల్సిన సన్మానం మా గురువుకి జరగతే నేను ఇంకా సంతోషిస్తాను. ఎంత మంచి మనసు కలిగిన వాళ్ళలో ఇలాంటి మాటలు వచ్చేది. అట్లాంటి మంచి మనసు కలిగిన వాళ్ళలో ఉమ్మలపాటి ప్రభాకర్ ఒకసారి అతనికి మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఆ అవార్డుని అనిమిగారి నారాయణదాసు హంస అవార్డును డోల్ విద్వాన్ ఇప్పుడు మా జిల్లాలో తాటిపర్తి అంటే పండ్ర భజన అంటే తాటిపర్తి. అట్లాంటి గ్రామంలో పురుడు పోసుకున్నటువంటి కీర్తిశేషులు లక్కు పరమరావురెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు, కోడలు, వాళ్ళ మేనల్లుడు, ఆయన కుమార్తె నలుగురు ఒక్కసారి ఈ దేవి సన్నిధికి రావాల్సిందిగా కూర్చున్నాం. లక్కు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సల్లా చంద్రారెడ్డి గారు, వారి శ్రీమతి గారు. పరందారెడ్డి గారు అని అంటే ఇక్కడ వచ్చుండే గురువులకి, పండ్ర భజన గురువులకి అందరికీ తెలుసు. జిల్లా నలుగురు నుంచి కూడా వచ్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళ కుటుంబానికి ప్రత్యేకత ఏంటంటే పండ్ర భజన మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగా చాలా జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపించి ఎంతోమంది కళారంగాల్లో ఆ కళను రాణించి అంత ఇదిగా ఉంది. దానికి కారణం తాటిపట్టులో భజన మన జిల్లాలో మొట్టమొదటిగా పండ్ర భజన ప్రారంభమైంది తాటిపట్టులో. ఆ తాటిపట్టులో కూడా బాలదాస్ గారి దగ్గర శిష్యరూపం చేసి ఇప్పటికి యాభై అగ్నిగుండాలు పూర్తి చేసినటువంటి కుటుంబం వీళ్ళది. కాబట్టి జిల్లాలో వీళ్ళకి ఎంతో ప్రత్యేకత. కాబట్టి పరమనారాయణ గురువు గారు ఈ లోకంలో లేరు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఈ రోజు ఇక్కడ ఉంటే చాలా బాగుండు. ఆయన లేనటువంటి లోటు మనకి ఈ కుటుంబం తెరవకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అగ్నిగుండ కార్యక్రమానికి సహకరించి మనకి అందరు కళాకారులందరికీ తోడుగా ఈ కార్యక్రమానికి అందరికి సహకరించినటువంటి కుటుంబం మనది. కాబట్టి పరమనారాయణ గురువు గారికి అందరూ కూడా ప్రతి ఒక్కసారి పరమనారాయణ గురువు గారికి జై, పరమనారాయణ గురువు గారికి, పరమనారాయణ గురువు గారికి. లక్కు శ్రీనివాసరెడ్డి గారికి, వారి పత్ని పద్మమ్మ, ఇద్దరికి భలే సౌండ్ వాళ్ళ చేతులు పెరిగే చిన్న చిరుస్తారు. అదేవిధంగా ఆశీర్వాదం సల్లా చంద్రారెడ్డి గారు, భాగ్యమ్మ గారు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ సదావకాశాన్ని ఉపయోగించుకున్నందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని ధ్యానిస్తూ కోరుకుంటూ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయాలంటే మన భజన గురువులు వరకు ఇక్కడికి రావాలి. గురువుల వరకే భజన ఎవరైతే ఆటల్లో కూడా గురువులు ఉన్నారు. నన్ను గుర్తు చేయమని మీ అందరి తరఫున నాకు కూడా నేను కూడా సంవత్సరానికి వచ్చినానని చెప్పని
లక్ష్మీ సాయి గురువు గారు నెల్లూరు నుంచి ఫోన్ చేశారు. ఆమె కూడా ఎక్కడ చేరే తెలుసుకున్నాం. గురువు లేని గురువుల వరకు లేని అంటే గురువుల వరకు భజన గురువుల వరకు రెండు భజన గురువులు ఏమనుకోవద్దు, భజన గురువుల వరకు రండి. ఇప్పుడు ఇంకొక చిన్న, ఎవరు కూడా నేను సొంతంగా ఒక పని చేస్తానని ఎవరు చెప్పరు, అడగండి చెప్పరు. భరత్ డోల్ మాస్టర్ అంటే పిల్లవాడు, ఆయన నాకు నిరుడు కూడా పరిచయం. నిరుడు ఇచ్చి డోలు వాయించి పోయినాడట. పోయినప్పుడు స్వామి నేను సంవత్సరం తిరిగే లోపల మాకు కొన్నాను కానీ డోలు వాయించే అవకాశం నాకు ఈమెను ఒప్పుకొని పోయాడట. అట్లాంటిది 6 కుండాలకు డోలు వాయించే అవకాశం దేవుడు ఇచ్చాడని ఆయన నాతో చెప్పాడు. తర్వాత నా ఊపిరినంత కాలం గురువు గారు నేను డోలు మోసుకొని వచ్చి, అంటే నేను ఒకటి పెట్టా, పండరిపురంలో పర్మనెంట్ డోలు మాస్టర్. ఎప్పుడు బయలుదేరినా డోలు ఎత్తుకోమనేవాడు, సరే డోలు చేస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఆయన ఒక చిన్న చిరు సత్కారాన్ని స్వామి వారి చేతుల మీదుగా భరత్ కంపెనీ అతిథిగా కూర్చున్నాం. ఒకసారి క్లాస్. వెంటనే తర్వాత వెంటనే పుస్తకాలు తీసుకొని అందరికి పుస్తకాలు ఇస్తాను. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ అవార్డు తీసుకోవాలంటే 3 వ్యక్తులు కారణం. నేను మొదట హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు నన్ను భజన తీసుకురావాలని, భజన నేర్పించాలని 2 రోజులు నేర్చుకోవాలని ప్రభావంలో చెప్పాను. అయినా కానీ అది ఎంతపడుతుంది, హాస్పిటల్లో చదువుకోవాలి, హాస్పిటల్లో వర్క్ చేయడం వల్ల వీలు అవ్వలేదు. తర్వాత భజన తీసుకురావడం అనేది, భజన తిప్పడం అనేది మా ఊరు భజన చెప్తున్నటువంటి శ్రీరామ్ దాస్ గారు నన్ను భజన తిప్పడం, అలాగే భజన నేర్పించడం అట్లా చేసి భజన తీసుకొచ్చాడు. తర్వాత నా వృత్తికి కారణమైనటువంటి 2 వ్యక్తులు, నేను డోలు వచ్చిన కారణం 2, మా మామగారు నాయకుడు గారు, అలాగే ప్రభాకర్ గారు. 2 నాకు డోలు తీసిచ్చి, డోలు నేర్పించి, ఇది ఇట్లా చెప్పి నన్ను ఎంత దూరం కూడా తీసుకొని వచ్చి ఇట్లా చేసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళకి నేను చిన్న చెప్తాను. ఈ కార్యక్రమానికి దీని సంకల్పం ఏంటంటే, నేను నా పేరు, మా అమ్మ నాన్న బిడ్డ పేరు వెంకటకృష్ణయ్య. అయితే 92లో ఒక ప్రోగ్రాం జరుగుతుంటే శ్రీధర్ సార్ కలెక్టర్ గారు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే మాట సందర్భంగా దాసు అంటే ఏంటంటే అన్నప్పుడు, దాసు అంటే భిక్షాటం చేసుకునేవాడు సార్ అని నేను కుదిరితే, వాళ్ళు పెట్టుకున్న కూడా కృష్ణదాస్ అన్న పలుకు అక్కడ వచ్చింది. అది కూడా నా పేరు కృష్ణదాస్, టీవీ కృష్ణదాస్, పి అంటే వెంకటశెట్టి, పి అంటే వెంకట కృష్ణదాస్. ఈ పేరు మీద నా కార్యక్రమాలన్నీ జరుపుకున్నా. అయితే 1985లో కీర్తిశేషులు ఆదుర్పల సుబ్బయ్య గారు, తదుపరి వెంకటరమణయ్య, మండలయ్య, బాబయ్య గారు ద్వారా నేను విద్యను అభ్యసించి, అది మొదలుకొని ఒక్కడే వచ్చిన 92లో పండుగ తప్పించుకున్నాడు ఆయన. అది మొదలుకొని ఈరోజు అక్కడ నడిచిన ఇప్పుడు ఒక కాళ్ళు ఉంటుపడ్డాయి, ఇంకా పడతాయేమో నాకు తెలీదు. నేను సంకల్పించుకున్నది ఏంటంటే, నేను పుస్తకం సేకరించుకున్నా. ఆ పుస్తకంలో నా సంస్థలందరూ గురువులు, డోలు మాస్టర్లు, వాయిద్యులు అందరూ ఉండాలనే ఆశ. అయితే దానికి బాగా బరువైంది నాకు తెలుసు. 80,000 రూపాయలు అడిగారు ప్రింటింగ్ గారికి. అది నేను మొదలైనంత బరువు, ఈ బరువుని ఎంత మోస్తాను అన్న బాధ. ఆ బాధలో మిత్రుడు చెక్కబయ్య గురువు మరిపల్లి ఎంపులూరు కృష్ణయ్య గారు, నా స్నేహితుడు, సహజ గురువు. ఆయన చిట్టేపల్లి దైవ స్మరణలు పూజలు పెద్దలు శివాడ రాధారెడ్డి గారిని పరిచయం చేస్తే, అయ్యా నేను ఈ పని పెట్టుకున్నాను, ఈ గురువుని వదిలేకున్నాను అంటే మంచి మనసుతో సహాయించింది. 40,000 రూపాయలు అడిగి అడగగానే
ముద్రించిన కృషి చేసినటువంటి ఆయన మన ముఖ్య అతిథి స్వామీజీ గారు ఈ పుస్తకాలు విస్తరణ చేస్తారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పుస్తకం గ్రంథం అంటే ఇప్పుడు కూడా మనం పఠించుకునే రామాయణ గ్రంథం, భారత గ్రంథం ఇవన్నీ అంటారు కదా, అలాంటి వాటిలో కూడా చేరుతుంది. ఎందుకంటే ఏదైతే మనకి పద్ధతిని కలిగిస్తుందో దాన్ని చక్కగా గ్రంథం అంటారు. ఈ గ్రంథం పఠించేటువంటి ప్రతి వాడు కూడా ఈ యొక్క దీనికి గురించి పాండవులు నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఒక చిన్న నామం తీసుకుంటే నేను ఓపెన్ చేస్తాను. జై జై రామకృష్ణ హరి చక్కగా చెప్పండి. నేను అదోరు కూడా జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ, జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ, జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ, జై జై జై